శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9662242288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2035 వరకు ఎవరు ఎన్ని చెప్పినా మేషరాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి అఖండ రాజయోగం కలగనుంది. పట్టిందల్లా బంగారమే. రేపటి నుంచి 2035 వరకు మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల మేషరాశి వారు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. మేషరాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ ఈ మేషరాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కెరీర్ పరంగా ఎటువంటి స్థాయిలో ఉండాలి అనుకుంటున్నారో అటువంటి స్థాయిలో ఉండటానికి తగిన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మేషరాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా ఆలోచిస్తారు. వీరికి ఉన్న తెలివితేటలు, చాకచక్యం వలనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవటానికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కాలంగా ఇంట్లో శుభకార్యం చేయాలి అనుకుని ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. నూతన వ్యాపారాన్ని లేదా నూతన ప్రాజెక్టును ప్రారంభించాలనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఈ సమయంలో అనుకూలమైన వివాహం సంబంధం కుదరటం వల్ల సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మేషరాశి వారి దగ్గరకు సహాయం కొరకు చాలా మంది వస్తారు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. ఎదుటవారి బాధను తమ బాధగా భావించి సమస్య నుంచి బయటపడటానికి తగిన సలహాలు ఇస్తారు. విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలలో విద్యను పూర్తి చేస్తారు. అనవసరంగా వచ్చాము అనే ఆలోచన విపరీతంగా ఉంటుంది. కనుక ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని విషయాలను తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారం చేసేవారు కూడా ఆకస్మికంగా మంచి లాభాలను పొందుతారు. ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే దాని నుంచి కూడా మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు, గౌరవాన్ని కూడా పొందుతారు. మేషరాశి వారి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే పిల్లలు సమయానికి చదువుతున్నారా లేదా, ఎంతవరకు చదువుపైన ఏకాగ్రత ఉంచుతున్నారు, ఈ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. మేషరాశి వారి సంతానం ఎక్కడున్నా మీకు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం వలన మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మేషరాశి వారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ మద్దతు లభించటం వలన చేసే పనులలో కార్యజయం లభిస్తుంది. ఒకరిపైన ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం వలన, ప్రతి విషయాన్ని ఇద్దరూ చర్చించుకోవడం వల్ల జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం బలపడుతుంది. ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అదనపు రాబడి పొందుతారు. మేషరాశి వారు ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పవచ్చు. ఈ సమయంలో మేషరాశి వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. మేషరాశి వారు చాలా కాలంగా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది. తండ్రికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారికి సేవాభావం పెరుగుతుంది. అందరూ బాగుండాలని మంచి ఆలోచన కలిగి ఉంటారు.
ఈ సమయంలో మేషరాశి వారు చేసే పనులు అద్భుతమైన విజయాలను ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు చేసిన పనులు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉండి ఉంటాయి. కానీ ఈ సమయంలో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు స్పష్టంగా ఒకరితో ఒకరు చర్చించుకోవటం మంచిది. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు వింటారు. రాజకీయ నాయకులకు ఊహించని విధంగా పదవి యోగం పొందుతారు. అధిష్టానం వారు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారు. ప్రజలకు మీ పైన నమ్మకం పెరుగుతుంది. సినిమా రంగం వారికి, కళారంగం వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు మేషరాశి వారు మౌనంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం ప్రదర్శించకుండా మాట్లాడడం మంచిది. కోపం, ఆవేశం బంధాలను దూరం అవ్వడానికి కారణమవుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మేషరాశి వారు తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ విధంగానే తమ జీవితాన్ని మార్చుకుంటారు. ఎప్పటి నుంచో గృహ నిర్మాణం చెయ్యాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని చేపడతారు. ఆర్థిక సమస్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. గృహ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ఖచ్చితంగా మేషరాశి వారికి గృహ ప్రవేశ యోగం కనిపిస్తోంది. మేషరాశి వారు అధికంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. మేషరాశి వారికి వాక్చాతుర్యంతో ఎదుటవారిని చాలా తొందరగా ఆకర్షించుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శివానుగ్రహం వల్ల ప్రారంభించిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తేనెతో అభిషేకం చేయించడం వల్ల మేషరాశి వారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి స్వామివారికి గరిక మాలను అలాగే ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. వీలైనప్పుడు లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మేషరాశి వారికి సకల సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో మేషరాశి వారు మరింత అభ్యున్నతిని పొందటం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల మేషరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శనిగ్రహానికి నల్ల ద్రాక్ష రసంతో అభిషేకం చేసి నల్లని నువ్వులు, నల్ల బెల్లం కలిపిన నైవేద్యాన్ని శని భగవానుడికి సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన శనిగ్రహ దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. వీలైనప్పుడు శని చాలీసాను చదువుకోవడం వల్ల శనిగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. బుధవారం రోజు గోశాలకు వెళ్లి దేశీయ ఆవుకు క్యారెట్స్, పశుగ్రాసం, ఆకుకూరలు తినిపించడం వల్ల మేషరాశి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూసారు కదండి, రేపటి నుంచి 2035 వరకు కూడా మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటానికి మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.